హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ ప్రశ్యూ ట్రావెల్ ట్యూన్స్. ఎవరైనా నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని గంట సింబల్ని ఎనేబుల్ చేసుకోండి. సో నేను చేసే వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. నా వీడియో చూశాక నచ్చితే ఒక్క లైక్ ఇవ్వండి, నాకు మీ లైక్ ఎంతో సపోర్ట్. షిరిడీలో మా థర్డ్ డే అండి. ఎర్లీ మార్నింగ్ లేసేసి రెడీ అయిపోయి బ్రేక్ఫాస్ట్ చేసుకొని శనిసింగనాపూర్ స్టార్ట్ అయ్యామన్నమాట. ఇలా షేరింగ్ వెహికల్స్ ఉంటాయి, పర్ హెడ్ 200 ఛార్జ్ చేశారు. అండ్ వెళ్ళే దారిలో కాసేపు జర్నీ తర్వాత ఇలా ఆపుతారనమాట చెరుకు రసం బండ్ల దగ్గర. చూస్తున్నారు కదా, మన దగ్గర అయితే చెరుకు రసం ఇలా మిషన్స్తో అలా తీస్తారు, ఇక్కడైతే అలా కాకుండా ఈ ఎద్దు ఇలా తిరుగుతూ ఉంటే ఆ మధ్యలో నుంచి ప్యూర్ చెరుకు రసం వితౌట్ వాటర్ కలపకుండా మనకి ప్యూర్ చెరుకు రసం ఇస్తారనమాట. 20 రూపీస్ ఎంతో ఉంది, చాలా బాగుందన్నమాట. చూస్తున్నారు కదా. అండ్ ఇక్కడ కూర్చొని రిలాక్స్ అవ్వడానికి ఇలా టైర్లతో ఇలా ఉయ్యాలలాగా కట్టి వచ్చిన వాళ్ళని అట్రాక్ట్ చేయడానికి, అలానే అక్కడే ఉండడానికి, ఇలా జ్యూస్ తాగడానికి వాళ్ళు చాలా బాగా సెటప్ చేసుకున్నారు అని అనిపిస్తుంది. చూస్తున్నారు కదా, ఇవైతే నాకైతే కొత్తగా అనిపించింది. ఫస్ట్ టైం చూసే వాళ్ళకి ఇలా ఎద్దు ఇలా రౌండ్ తిరగడం ఇవన్నీ కొంచెం కొత్తగానే అనిపించవచ్చు, కానీ చాలా బాగుందన్నమాట. అండ్ బాధ కూడా వేసింది, పాప మా ఎద్దు తిరుగుతూనే ఉంది అలా. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా ఉయ్యాలని కట్టి జనాలని కొంచెం అట్లా అట్రాక్ట్ చేయడానికి వచ్చిన వాళ్ళు ఇలా ఊగుతూ ఆ జ్యూస్ అది తాగడానికి బాగా ఏర్పాటు చేశారనమాట. సో ఈ ఎక్స్పీరియన్స్ కూడా మాకు చాలా బాగా అనిపించింది, చాలా బాగా ఎంజాయ్ చేసింది మా ఫ్రెండ్ కూడా అండ్ నేను కూడా. ఇలా ఉయ్యాల ఊగడం ఇది కూడా మాకు ఒక కొత్త ఎక్స్పీరియన్స్ లాగే అనిపిస్తుంది. ఒక్కొక్క వెహికల్ ఒక్కొక్క షాప్ దగ్గర అలా ఆపుతున్నారండి. కొన్ని షాప్స్లో అయితే బెలూన్స్ అంతా డెకరేట్ చేయడము, అయితే ఈ ఉయ్యాలలు మాత్రం కామన్గా ప్రతి దగ్గర ఉన్నాయి. సో ఇక్కడికి వచ్చిన వాళ్ళని అట్రాక్ట్ చేయడానికి మేబీ ఇలా వాళ్ళు ఏర్పాటు చేసుకున్నారు అనిపించింది. అలాగనే కాకుండా మనకి కూడా ఒక మంచి ఎక్స్పీరియన్స్. అలా చుట్టూ చెట్లు అండి, కొంచెం పొలాలు, చాలా బాగుంది ఇది కూడా. వెళ్ళిన వాళ్ళు ఓన్ వెహికల్స్లో వెళ్ళినా అండ్ ఇలా వెహికల్స్లో వెళ్ళినా దీన్ని ఎక్స్పీరియన్స్ చేయండి, చాలా బాగా అనిపించింది ఆ ఫీలింగ్. అండ్ ఇక్కడ నుంచి మనల్ని టెంపుల్ దగ్గరలో ఇక్కడ వెహికల్ ఆపేస్తారనమాట. అండ్ శనిసింగనాపూర్లో ఏంటి అంటే చాలా మోసం చేస్తారు, ఇదిగు తీసుకోవాలి అది తీసుకోవాలి అని. మీరైతే మోసపోకుండా జస్ట్ దేవుడికి ఆయిల్ తీసుకొని వెళ్ళి అభిషేకం చేయండి. మీరు డైరెక్ట్గా అభిషేకం చేయాలంటే 500 రూపీస్ టికెట్ తీసుకోవాలి. లేదు అంటే మనం అక్కడ వాళ్ళు ఏర్పాటు చేసి ఉంటారనమాట, వాటిలో వేసిన మన ఆయిల్ స్వామివారికి పైప్స్ ద్వారా అలా వెళ్ళి అభిషేకం జరుగుతుంది. చూస్తున్నారు కదా, ఇది శనిసింగనాపూర్ ఎంట్రన్స్. ఇక్కడి నుంచి లోపలికి వెళ్ళాలి. అండ్ మేమేంటంటే ఇది సెకండ్ టైం అండి నేను ఈ టెంపుల్ని విజిట్ చేయడం. ఫస్ట్ టైం చేసినప్పుడు ఇంత పెద్దగా అయితే లేదు, ఇప్పుడైతే బాగా కన్స్ట్రక్ట్ చేశారు, కొత్తగా చాలా బాగా కన్స్ట్రక్ట్ చేశారనమాట. చాలా బాగా అనిపించింది. ఇదంతా ఇక్కడి నుంచి నడుచుకుంటూ లోపలికి వెళ్ళాలి, టెంపుల్ లోపలికి. చూస్తున్నారు కదా, అందరూ ఇలా నడుచుకుంటూ లోపలికి రావాలి. టెంపుల్లో అట్లా ఎంటర్ అయినప్పుడు ఎంత చల్లగా ఉందంటే టెంపుల్లో, బయట ఎంత వేడిగా ఉందో ఈ లోపలికి వచ్చాక అసలు ఆ వేడంతా ఎలా పోయిందో కూడా తెలియలేదండి. చాలా చల్లగా ఉంది అన్నమాట లోపల. చూస్తున్నారు కదా, ఇదంతా న్యూగా కన్స్ట్రక్ట్ చేశారు, మేము ఫస్ట్ టైం వెళ్ళినప్పుడైతే లేదు. ఇప్పుడు టెంపుల్ మొత్తం చాలా బాగుంది. భక్తులు పెరిగే కొద్దీ భగవంతుడు కూడా ఆయన గుడిని బాగా ఎక్స్పాండ్ పెద్దగా చేసుకుంటున్నారే అని అనిపించింది. చూస్తున్నారు కదా, ఇది స్వామివారి రథం అన్నమాట. ఇదంతా టెంపుల్ లోపల వ్యూ, చాలా బాగుందండి. ప్రతి దగ్గర లోపలికి ఎంటర్ అవుతుంటే ప్రతి దగ్గర డొనేషన్ కౌంటర్స్ అనేటివి ఉన్నాయి అండ్ హుండీలు కూడా ఏర్పాటు చేశారనమాట. మీరు హుండీలో అయినా వేయచ్చు, డొనేషన్ అయినా చేయొచ్చు. అండ్ జెంట్స్ ఒకవైపు, లేడీస్ ఒకవైపు అక్కడ మనం లోపల నుంచి వెళ్ళాలి. కనిపిస్తుంది కదా, ఇక్కడ లోపల నుంచి ఎంటర్ అవ్వాలన్నమాట. మెయిన్ టెంపుల్లోకి ఎంటర్ అవ్వడం ఇదే. ఇక్కడ నుంచి లోపలికి వెళ్తే స్వామివారిని మనం దర్శించుకోవచ్చు. షిరిడీ నుంచి 72 కిలోమీటర్స్లో ఉంటుందండి శనిసింగనాపూర్. షిరిడీ వెళ్ళిన వాళ్ళు ఖచ్చితంగా శనిసింగనాపూర్ని దర్శించుకోండి. అండ్ టెంపుల్ అయితే లోపల చాలా చల్లగా అనిపించిందండి.
చూస్తున్నారు కదా, అందరూ ఇలా ఒక 1/2 కిలోమీటర్ వరకు లోపలికి అంతా నడుచుకొని రావాలి. అండ్ ఇలా ముందుకొచ్చాక ఇలా ఇక్కడ కూడా చూస్తున్నారు కదా, డొనేషన్ కౌంటర్స్ ప్రతి దగ్గర డొనేషన్ కౌంటరు. అండ్ మనం డైరెక్ట్గా స్వామివారికి అభిషేకించాలి అంటే 500 రూపీస్ టికెట్ తీసుకోవాలన్నమాట. ఇక్కడి నుంచి లోపలికి ఎంటర్ అవ్వాలి. మనం తీసుకెళ్ళిన ఆయిల్ అవి ఇందులో పోస్తే ఈ పైప్స్ ద్వారా అక్కడి స్వామివారికి అభిషేకం జరుగుతూ ఉంటుందన్నమాట. చూస్తున్నారు కదా, మనం 500 రూపీస్ టికెట్ తీసుకుంటే మనమే డైరెక్ట్గా ఇలా స్వామివారికి అభిషేకించొస్తూ చూస్తున్నారు కదా, శనిసింగనపూర్ స్వామివారు అక్కడ అభిషేకం జరుగుతుంది కదా. మేమైతే 500 రూపీస్ టికెట్ తీసుకోలేదండి, నార్మల్గానే అక్కడ వాళ్ళు ఏర్పాటు చేసిన దాంట్లో ఆయిల్ వేసామన్నమాట. మనం వేసిన ఆయిల్ అక్కడ కనిపిస్తుంది కదా, అందులో ఆ పాట్లో నుంచి మనం వేసిన ఆయిల్ పైప్స్ ద్వారా ఆ పాట్లోకి వెళ్ళి అక్కడి నుంచి స్వామివారికి అభిషేకం అవి జరుగుతూ ఉంటుంది. లేదు మేము డైరెక్ట్గా చేయాలి అభిషేకము అంటే 500 రూపీస్ టికెట్ తీసుకొని వెళ్ళొచ్చు. దర్శనం చేసుకున్నాక స్వామివారికి ఎదురుగా ఆపోజిట్లో ఇలా దేవతల అందరూ ఇక్కడ చూస్తున్నారు కదా, ఇలా దేవతామూర్తుల విగ్రహాలు ఉంటాయి. ఇక్కడ అందరూ మొక్కుకొని ఇక్కడి నుంచి ముందుకు అలా వచ్చేస్తే ఎగ్జిట్ వస్తుంది అనమాట. చూస్తున్నారు కదా, స్వామివారి ఎదురుగా ఇలా విగ్రహాలు అవి ఏర్పాటు చేసి ఉంటారు. అండ్ ఇక్కడ పూజలు కూడా చేయించుకుంటున్నారండి. ఎవరో పూజలు చేయించుకుంటున్నారు, మనం కావాలన్నా ఇక్కడ పూజలు చేయించుకోవచ్చు అనే చెప్పారు. చూస్తున్నారు కదా, స్వామివారు అభిషేకం ఎలా జరుగుతుందో స్వామివారికి. చాలా మహిమగల స్వామి అండి శనిసింగనాపూర్ స్వామివారు. షిరిడి వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా స్వామివారిని దర్శించుకోండి. అండ్ ఇక్కడి నుంచి మనకి ఎగ్జిట్ బయటికి వెళ్ళే దారి అన్నమాట. ఇక్కడ స్వామివారి ప్రసాదం కూడా అమ్ముతున్నారు, కావాల్సిన వాళ్ళు తీసుకుంటున్నారు. తీసుకొని ఇలా మేము కాసేపు అక్కడ కూర్చొని ఇలా బయటకు అనమాట, ఇది ఎగ్జిట్, ఇలా బయటకు నడుచుకుంటూ వచ్చేసాము. అండ్ బేబీ ఫీడింగ్ రూమ్స్ అవి కూడా ఏర్పాటు చేశారండి. మొత్తము చాలా బాగుంది, మెయింటెనెన్స్ కూడా. రథం చూస్తున్నారు కదా, శనీశ్వరుడి రథము మనకి ఇక్కడ ఏర్పాటు చేశారు. ఇందులో అందరూ చూడటానికి శనీశ్వరుని రథము. అండ్ బయట ఇక్కడంతా వ్యూ అయితే చాలా బాగుందండి. టెంపుల్ నుంచి ఇలా బయటికి మనం ఎగ్జిట్ అయ్యే దారిలో వ్యూ అయితే చాలా బాగుంది. అక్కడ సైడ్ ఒక కాలువలాగా అలా ఏర్పాటు చేశారు. టెంపుల్ అంతా న్యూ కన్స్ట్రక్షన్, చాలా బాగుంది. చూస్తున్నారు కదా. సో షిరిడి వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా శనిసింగనాపూర్ని విజిట్ చేయండి. నా వీడియో నచ్చినట్లయితే ఒక్క లైక్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. ఎవరైనా ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. సో దీంతో మా శనిసింగనాపూర్ కంప్లీట్ అయింది విజిట్ చేయడం. అండ్ ఇక్కడి నుంచి మేము మళ్ళీ మా వెహికల్ దగ్గరికి వెళ్ళిపోయి షిరిడీలో మా రూమ్కి వెళ్ళిపోయామన్నమాట. థ్యాంక్స్ ఫర్